హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కామెంట్స్ చేసి షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ బ్లాగ్ అట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. బ్లాగ్ పెడదాం అనుకున్నా. యాక్చువల్లీ షూట్ చేస్తున్నా, బట్ పోస్టింగ్ ఎడిటింగ్కి చాలా అసలు కుదరట్లేదు. లిటరలీ ఈ మధ్యలో అయితే చాలా టైర్డ్ అయిపోయి 9:30కే పడుకుంటున్నా. ఒకప్పుడు ఎడిటింగ్ కోసం 11:30కి దాకా మెలకు ఉండేదాన్ని. బట్ సారీ, రియల్గా అస్సలు కుదరట్లేదండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఒక వీక్ వ్లాగ్ అనమాట. సో శ్రీయు స్టూడియో కాకుండా ఇన్ బిట్వీన్ ఎవ్రీడే రొటీన్స్ ఆఫ్టర్ శ్రీయు స్టూడియో క్లోజ్. సో ఏంటి ఏ పనులు పెట్టుకుంటాను అనేసి ర్యాండమ్గా తీసిన వీడియోస్ అనమాట. సో చాలా వర్క్స్, మల్టిపుల్ వర్క్స్ని మేనేజ్ చేస్తూ అండ్ కొన్ని మధ్య ఆ వర్క్స్ అని మైండ్లో పెట్టుకొని చేయాల్సిన పనులు కూడా మర్చిపోతున్నాను, చేయట్లేదు. అందుకే దానికి ఒక గురించి బుక్ పెట్టుకున్నాను అనమాట, రాసుకుంటున్నా. ఆ బుక్ కూడా చూపిస్తాను మీకు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మల్టిపుల్ థింగ్స్ యాడ్ అవుతూనే ఉంటాయన్నమాట. నేను దాన్ని ఎట్లా షెడ్యూల్ చేసుకుంటాను, ఏ పనిని ఎప్పుడు చేయాలి పెట్టుకుంటానమాట అవన్నీ. సో అండ్ ఈరోజు అయితే నార్మల్గా కంప్లీట్ ఈ మెస్సీని అంతా సర్దేసేయాలి, కంప్లీట్ ఆర్గనైజ్ చేసుకోవాలి. నా థింగ్స్ నేను డిసైడ్ అయిపోయాను. అలా అని కంప్లీట్ ఆఫ్ ఏం పెట్టను. ఆఫ్టర్ వర్క్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 hour 1.5 hour కొద్దిగా టైం అనిపిస్తుంది నాకు. శ్రీయు హోంవర్క్ అయిపోయిన తర్వాత అండ్ ట్యూషన్కే పంపిస్తున్నాను. మధ్యలో ఏమైనా రీడింగ్ అది ఏమైనా ఉంటే చేపించేసి సో ఇట్లా ఒక 1 hour టైం పెట్టేసుకొని ఇవన్నీ సర్దామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ఇవన్నీ నేను రెగ్యులర్గా యూజ్ చేసే థింగ్స్, బట్ ప్లేస్ లేక అది ఎందులో పెట్టాలో కూడా తెలియక వచ్చిన పార్సల్స్ వచ్చినట్టుగా అట్లా ఓపెన్ చేసేసి అక్కడ పెట్టేసినాను అనమాట. బట్ అదంతా నాకు మెస్సీగా అనిపించింది. అది కూడా దట్టు ఫ్రంట్ హాల్లోనే. ఏంటబ్బా అనుకొని థింక్ చేశాను. సో ఫైనల్లీ నేను ఈ ప్లాస్టిక్ బాక్సెస్ తీసుకున్నా, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను యాక్చువల్గా ఇట్లా బుట్టాస్ లాగా అల్లిన బుట్టాలు ఉంటాయి కదా, అలా తీసుకుందామని నాకు ఇష్టం అనమాట. అవి చూడడానికి డెకరేటివ్గా బాగుంటాయి అండ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది కదా అనే థాట్ ఉండింది. బట్ నాకు ఆఫ్లైన్లో నాకు అవి అస్సలు ఎక్కడ దొరకలేదు. లిటరలీ రోడ్ సైడ్స్లో కూడా అలాంటివి చైర్స్ అట్లాంటివి ఉంటాయి, కానీ బుట్టాలు కూడా ఉంటాయేమో అని చూసిన. మోస్ట్ అవుట్స్కట్స్లో అట్లా ఉంటాయేమో. నేను ఆన్లైన్లో చూస్తే నాకు ఒక్క బుట్ట ఆల్మోస్ట్ 1600 to 1800 కనిపించింది. దట్టు సైజుని బట్టి ఉందన్నమాట. సో నాకు కావాల్సింది ఈజీగా ఒక 4 to 5 బుట్టాలు కావాలి. సో ఒక బుట్టాకి నేను అంత పెట్టలేను, ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఎందుకు మళ్ళీ దట్టు దీనికి క్యాప్ కూడా ఉండదు. సరే ఇట్స్ ఓకే, మేనేజ్ చేద్దాంలే, బాగుంటుంది కదా అని అనుకున్నాను. బట్ అది కూడా నాకు వర్త్ అనిపించలేదు. సో ఫైనల్లీ యాజ్ ఆఫ్ నవ్ ఈ ప్లాస్టికే బెటర్ అనేసి సో ఈ ప్లాస్టిక్ బాక్సెస్ నేను ఎప్పుడో జనరల్ బజార్లో తీసి పెట్టుకున్నాను. సో దాన్ని ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్స్ ఎక్కువ అవే ఉంటాయి. దాని తర్వాత సిరమ్స్ ఉంటాయి అండ్ ఈ మధ్య షాంపూస్ కూడా 2-3 monthsకి ఒకసారి అట్లా చేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఒక్కో బాక్స్లో పెడుతున్నాను అండ్ అందులో కూడా ఒక బాక్స్ని 2 లాగా డివైడ్ చేసేసి సో ఒక సైడ్ ఒక బ్రాండ్వి, ఇంకో సైడ్ ఇంకొక బ్రాండ్వి అట్లా. అండ్ సన్ స్క్రీన్స్ ఒకలాగా, మాయిశ్చరైజర్స్, ఫేస్ సిరమ్స్ అండ్ ఫేస్ వాష్ అండ్ మన షాంపూస్. సో అట్లా ఆయన ఈ మధ్య నేను కండిషనర్స్ని కూడా యూజ్ చేస్తున్నాను. రియల్గా కండిషనర్ యూజ్ చేయండి. నాకు అలవాటు లేకుండే ఏం యూజ్ చేస్తాంలే, నాకు ఆయిల్ అనిపిస్తుంది కదా అని అనుకోని ఉండే. బట్ ఆఫ్టర్ షాంపూ తర్వాత ఫస్ట్ కండిషనర్ అయితే పక్కా యూజ్ చేయాలి. అండ్ మేకప్ రిలేటెడ్ కాజల్, లిప్స్టిక్స్ అవి కూడా ఇంకొక బాక్స్లో పెట్టాను. అవి మోస్ట్లీ తక్కువగానే ఉన్నాయి. సో నేను ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ అండ్ ఇన్స్టాలో కూడా నేను పెడుతుంటాను అన్నమాట. సో అవన్నీ క్లీన్ చేసి ఆ మెస్సీని అంతా తీసేసి ఆ చెత్తనంతా పడేసి బాక్స్లో అంతా అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ డిన్నర్ చేసేసి పడుకున్నాము. ఆ నెక్స్ట్ డే మా డాడీ వచ్చారు. నేను స్టూడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలిసి మా డాడీ సెకండ్ టైం రావడం అంతే. అండ్ ఆ బోర్డు కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత చూడలేదు. సో ఇక్కడికి వచ్చాక ఆ బోర్డుని కూడా పట్టుకొని చూస్తున్నారు. సో అంత డీప్గా అంటే ఇట్లా క్వశ్చన్స్ వేయడం అది ఇదని ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తారనమాట డాడీ. అండ్ డాడీ దట్టు బిజినెస్ కాబట్టి నన్ను ఎవరో క్వశ్చన్స్ కూడా వేశారు స్టార్టింగ్లో. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ డాడీ కూడా బిజినెస్ కదా, ఏమైనా బిజినెస్ టిప్స్ తీసుకుంటారా డాడీ నుంచి అని. స్పెసిఫిక్గా నాకు ఏం చెప్పరు. నేను డాడీని చూస్తూ పెరిగాను కాబట్టి అంటే
ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఎవ్రీ సీజన్ ఎవ్రీ డే ఒకేలా ఉంటుంది, బాగుంటుంది అని ఏమీ ఉండదు ఏ బిజినెస్ అయినా సరే. సో ఆన్ అండ్ ఆఫ్ని మనం మేనేజ్ చేయాలి. సో బాగున్నాయి కదా అనేసి ఇలా అంటే గెంతలేయడము, బాగాలేనప్పుడు డీలా పడిపోవడము ఇలా ఉండొద్దు. మేనేజబుల్గా ఉండాలనేది మాత్రం బాగా నేర్చుకున్న డాడీతోని. అలా అని స్పెసిఫిక్గా కూర్చొని ఎలా ఏంటి అని టీచ్ చేయరు. చూస్తూ పెరిగాను కాబట్టి ఆబ్వియస్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగాం కాబట్టి నాకు తెలుసు అనమాట. కానీ ఒకటి మాత్రం బాగా తెలుసు, బిజినెస్ పెట్టాక దాన్ని పట్టుకొనే ఉండాలి. ఇంకా ఫంక్షన్స్ కానీ ఇంకా ఏంటి హాలిడేస్ ఉండవు, ఫంక్షన్స్ ఉండవు, అండ్ ఎవరైనా పిలిస్తే వెళ్ళడాలు ఉండవు. ఇట్లాంటివన్నీ కొన్ని కోరికలు వదిలేసుకుంటేనే మనం నెగ్గుగలుగుతాము అనేసి మా డాడీ బాగా నమ్ముతారనమాట. అందుకే ఎప్పుడు అంటుంటారు పట్టుకొని ఉండాలి, బిజినెస్ అంటే పట్టుకొని ఉండాలి అనేసి. సో అదొకటి మాత్రం బాగా నేను చూసి పెరిగాను అనమాట. సో అట్లా అందుకే ఒక్క డే కూడా, ఈవెన్ సండే కూడా నేను మ్యాక్స్ ఆఫ్ డే నన్ను ఓపెన్ చేసి నేనేమైనా అప్డేట్స్ ఇవ్వడము అట్లా ఏదో ఒకటి వర్క్ పెట్టుకుంటాను అనమాట. వర్క్ హాలిక్ కంప్లీట్గా అయిపోయాను, చాలా అయిపోయాను నేనైతే. నాకు నేనుగానే అనిపిస్తుంది ఏంది ఇంత వర్క్ హాలిక్ అయిపోయాను నేను. అసలు నాకంటూ ఒక పర్సనల్స్ ఇట్లా బయటకు వెళ్ళాలి ఇదైతే కంప్లీట్గా మానేశాను. ఎప్పుడో ట్రావెలింగ్ మరీ ఓవర్ స్ట్రెస్ అయిపోతే తప్పించి ఇంక అమ్మో వెళ్ళాలిరా బాబు ఇంక నాతో నవ్వట్లేదు అనేసి వెళ్తున్నాను తప్ప ఇంకా వేరే ధ్యాస లేకుండా పోయింది. అసలు ఇంట్లోకి వెళ్ళడం ఫంక్షన్స్కి వెళ్ళడం అయితే కంప్లీట్గా మానేశాను. అండ్ డాడీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బిల్స్ అని చెక్ చేశారు. ఎందుకంటే వీటిలలో నాకు పెద్దగా ఉంది, నేర్చుకుంటున్నాను, బట్ వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉండదు కదా. సో వచ్చినప్పుడల్లా బిల్స్ అని చెక్ చేస్తూ ఉంటారు. ఎట్లా తెలుసు నీకు? చెప్పులు చూసి ఎవరు వచ్చిర్రు అని అడుగుతుంది. ఏ లేదు అబ్బా ఐడి కార్డ్ వెరీ గుడ్ అమ్మా, బాగుంది. చెప్పులు చూసి ఎవరు వచ్చిర్రు చలో ఇగో పైన తీసి శ్రీ వచ్చే వరకు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని కూర్చుంటా అని మా డాడీ కూర్చున్నారు. అది వచ్చిందంటే అసలు మామూలుగా చేయదండి. నేను అంతే మోస్ట్లీ 4 అవుతుంది అని అంటే ఇంక భయం వేస్తూ ఉంటుంది నాకు. వచ్చేసి ఆ లోపు వీడియోస్ చేసేసుకోవాలి, అప్డేట్స్ చేసుకోవాలి, ఏమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడేసేయాలి, ఇట్లాంటివన్నీ చేసేస్తా. వన్స్ ఒకసారి వచ్చిందంటే నాకు స్టూడియోకి ఒక 10 రౌండ్లు వేస్తాను అనమాట. పాపం అది కూడా టైర్డ్ అయిపోతుంది. సో రాగానే కొంచెం ఫ్రెష్ అప్ చేయిస్తే ఇంకా కొంచెం ఫీల్ బెటర్ అనిపిస్తుంది. అండ్ తనకి స్నాక్స్ పెట్టడము ఇట్లాంటివన్నీ మళ్ళీ ఒక ½ ఇట్లా ఒక రన్నింగ్ లాగా అయిపోతుంది అన్నమాట. సో కాసేపు ముచ్చట్లు పెట్టుకోండి అని చెప్పేసి ఇంకా కూర్చోబెట్టి నేను కొద్దిగా వర్క్ ఉంటే చేసుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి నేను ట్యూషన్కి వేసేసాను కదా. సో అప్పటి నుంచి కొద్దిగా రిలీఫ్ ఉంది. అంటే ఒక 1.5 hours 2 hours తనకి కూడా మంచిగా హోంవర్క్ అండ్ చదువుకునే టైం హ్యాపీగా దొరుకుతుంది. అఫ్కోర్స్ నాకు చెప్పడం ఇష్టమే, బట్ ఇప్పుడు అస్సలు కుదరట్లేదు. బట్ లక్కీగా మంచి ట్యూషనే దొరికిందనమాట తనకి. సో నాకు ఆ 2 గంటలు కూడా ఏదైనా వర్క్ ఉంటే కూడా ఫినిష్ చేసుకుంటా. ఆ 2 గంటలు నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ చేసుకున్నాను అనమాట. ఒక 1 hour ఏమో స్టూడియోలో కూర్చుంటాను, ఇంకొక 1 hour ఏమో పైకి వెళ్ళి డిన్నర్కి ప్రిపరేషన్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపరేషన్ అవన్నీ చేసేసుకుంటాను. సో అక్కడ మోస్ట్లీ 7:30 8 అట్లా అయిపోతుంది అనమాట. సో ఇంకెవరైనా మామయ్య కానీ డాడీ కానీ మమ్మీ కానీ అట్లా ఎవరైనా వస్తే మాత్రం కంప్లీట్ శ్రీయు పనులు, డాడీ అయితే కాదులే కానీ ఎక్కువ మామయ్య వచ్చినా మమ్మీ వచ్చినా సో మోస్ట్ శ్రీయు పనులన్నీ వాళ్ళకి అప్పచెప్పేస్తాను. బట్ అస్సలు యాక్సెప్ట్ చేయరు. అసలు ఎవరు వచ్చినా ఎంతమంది ఉన్నా నువ్వు ఉండాలి అని చెప్తుంది అనమాట. చాలా అడిక్టెడ్ నేను అఫ్కోర్స్ అనుకోండి. సో ట్యూషన్కి వెళ్ళి డ్రాప్ చేయడం అండ్ కొద్దిగా
బయటకు తీసుకెళ్ళమని కూడా చెప్తుంటా నేను, ఎందుకంటే నేను వెళ్తే కానీ పాపం అది కూడా బయటకు వెళ్ళదు, ఆప్షన్ తనకి కూడా లేదు. అండ్ వెళ్తే ఏమైనా ట్రావెల్కి వెళ్తాను అంతే, ఒక 3-4 మంత్స్కి ఒకసారి అట్లా ఖచ్చితంగా వెళ్ళాలని డిసైడ్ అయిపోయినా. అది ఏమైనా ట్రిప్స్ కానీ లేకపోతే ఏమైనా దర్శనాలు కానీ ఏదైనా సరే వెళ్తే కొద్దిగా, నేను వెళ్తే కానీ ఇంట్లో వీళ్ళిద్దరు వెళ్ళరు కాబట్టి, సో అలా అయినా ఛాన్స్ ఉంటుంది కదా కలిసి వెళ్ళడం అనేది ఒక మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. 2025లోనే ఫిక్స్ అయిపోయా నేను, ఖచ్చితంగా వీళ్ళని తీసుకెళ్ళాలి, నేను వెళ్ళాలి అనేసి. ఏదేమైనా కానీ ఎందుకంటే ఇట్లా డేస్ అయితే ఇట్లా నాకు అయిపోతుంటాయి, డేస్ కూడా ఇయర్స్ ఇట్లా అయిపోతున్న ఒక ఫీలింగ్ అనమాట. సో తన్ని స్కూల్ అదేంటి ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చి ఉండే. అండ్ డాడీకి నమ్మొస్తే నేను అసలు కిచెన్లోకే వెళ్ళాను, కానీ మామయ్య డాడీ వచ్చినా నేను చేయాల్సిందే కదా. సో డాడీ చాలా ఫుడ్ విషయంలో ఒక పర్టికులర్ అనమాట. సో నార్మల్గా చపాతీకి పూరికి చాలామంది గ్రేవీ ఇష్టపడతారు, బట్ మా డాడీ ఇట్లా ఫ్రైస్ ఇష్టపడతాడు అనమాట. దట్టు ఆలు కుర్మా అంటే చాలా ఇష్టము. అండ్ ఎగ్ ఫ్రై, ఆనియన్ ఎగ్కి చపాతీ కాంబినేషన్ ఇష్టపడతారనమాట. నేను అసలు పూరియే చేయను, పూరీలు చపాతీ ఇట్లాంటివి అంటే నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు టైం ఉండక నేను చేయట్లేదు అనమాట. మా అమ్మ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ ఒక 2-3 రోజులు చేపిస్తాను. పాపం శ్రీ కూడా బాగా ఇష్టము. సో డాడీ కోసం అని అట్లా పూరి అండ్ ఆలు ఫ్రై అట్లా నైట్ డిన్నర్ చేసి ఉండే. డాడీ వస్తే జస్ట్ 1 డే, అంతకు మించి అసలు ఉండరు. తెలిసిందే కదా డాడీ కూడా బిజినెస్ షాప్ కాబట్టి ఇంకా వదిలి ఉండలేరు అనమాట. సో అట్లా వెళ్ళే ముందు ఇంకా చిన్నపిల్లలకి ఇట్లా డబ్బులు ఇస్తారు కదా, ఇంకా మా శ్రీయు ఇలా మనీ బ్యాంక్లో సేవ్ చేసుకుంటుంది. అస్సలు అందులో నుంచి 1 రూపీ కూడా తీయదండి. లిటరల్లీ పిల్లలకి నేర్పించాలి ఇది నేను 2024 సెప్టెంబర్లో తన బర్త్డేకి తీసుకున్న మనీ బ్యాంక్ అనమాట. అప్పటి నుంచి మా అమ్మాయి వచ్చిన ఇస్తారు, ఇంకా అత్తయ్య మమ్మీ డాడీ అట్లా ఎవరు వచ్చినా కూడా సమ్ టైమ్స్ నేను కూడా ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు అట్లా తెలియదండి, ఒక 10 రూపీస్ 20 రూపీస్ 100 రూపీస్ 500 రూపీస్ అనేవి మనకి తెలియకుండానే ఒక మంచి అమౌంట్ వస్తుంది. అది ఒక 1-2 ఇయర్స్ అట్లా సేవ్ చేసుకుంటే. అట్లా ఈ మనీ బ్యాంక్ లేకముందు ఇంకొక చిన్న బాక్స్ ఉంటుండే దానికి. సో అందులో అది పగిలిపోయింది అనమాట, క్యాప్ ఇరిగిపోయింది. సో అప్పుడు అందులో నుంచి అన్ని కౌంట్ చేసి దీంట్లో వేద్దామని చూస్తే అప్పుడు ఆల్మోస్ట్ ఒక 5000 ప్లస్ అయిందన్నమాట. అంటే అది ఒక 2.5 ఇయర్స్ ఏం చేసింది అంటే జమ చేసింది అనమాట, సేవ్ చేసినవి. భలే అనిపించింది. తెలీదు, ఒక 10 రూపీస్ 20 రూపీస్ అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తున్నాను మనీ బ్యాంక్లో. నేను పాకెట్ మనీకి సపోర్ట్ చేయను, అస్సలు సపోర్ట్ చేయను. మనీ బ్యాంక్ మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేస్తా, బట్ అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. 1 ఇయర్ ఈ బర్త్డేకి స్టార్ట్ చేసా అంటే నెక్స్ట్ బర్త్డే వరకు తీయొద్దు అనేసి పెడతారనమాట. సో అట్లా డాడీ ఇంకా మోస్ట్లీ నైట్ జర్నీయే చేస్తారు ఎక్కువ, అంటే నైట్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ దిగుతారు కదా. సో డే వేస్ట్ అవ్వదు అనేసి ఫీలింగ్లో. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం కూడా హోల్ డే నా షాప్లో ఉండేసి ఈవినింగ్ నైట్ అట్లా ఎక్కేస్తే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ దిగుతారు. సో అట్లా డే వేస్ట్ అవ్వకూడదు అనేసి మా డాడీ రూల్. సో ఆ నెక్స్ట్ డే కొద్దిగా మధ్యలో ఒక్కరోజు గ్యాప్ ఉండే. సో సైక్లింగ్ అని నేను నా ఫ్రెండ్ వెళ్ళినాము. జస్ట్ అప్పుడు ఏం బ్లాగ్ షూట్ చేయలేదు, బాగా రీల్స్ ఫొటోస్ అట్లా ఏదో కొద్దిగా అట్లా కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం అనేసి వెళ్ళినాము. అది కూడా ఒక 2 to 3 అవర్స్. చాలా బాగా అనిపించింది. సైకిల్ ఫస్ట్ తొక్కరాలేదు, బట్ తర్వాత ఫుల్ ఎక్కినాము, మంచిగా అనిపించింది. ఎప్పుడైనా అట్లా సరదాకి వెళ్ళొచ్చు, బట్ మన సైడ్ ఉంటే బాగుండు. ఆ సైకిల్ కోసం అక్కడ దాకా పోవాలా అని ఒక ఫీలింగ్. బట్ మెట్రోలో వెళ్ళిపోవచ్చు ఈజీగానే. రాయదుర్గ అక్కడ మనకి ఐకియాకి అక్కడ దగ్గరే ఉంటుంది. సో ఇక్కడ ఎక్కేస్తే అక్కడ దిగవచ్చు అనమాట. సో ఆ నెక్స్ట్ డేనే కంటిన్యూగా అనిల్ హాస్పిటల్ కూడా ఉండే అనమాట. మధ్యలో ఒకరోజు ఉంటే సైక్లింగ్కి వెళ్ళినాము. సో దాని తర్వాత ఆబ్వియస్లీ మమ్మీ ఎవరో ఒకరు, ఈసారి మా అమ్మాయి వాళ్ళు రావడం కుదరలేదు వాళ్ళకి. సో అందుకే ఇంకా హాస్పిటల్కి అండ్ ఇంకా అక్క పిల్లలకి కొద్దిగా వర్క్ ఉండే అట్లా మమ్మీ కూడా వచ్చింది అనమాట. డాడీ అటు వెళ్ళిపోయారు, మమ్మీ వచ్చింది. మా కోసం వీళ్ళు షిఫ్ట్లు చేంజ్ చేసుకుంటారనమాట. బాగానే అనిపిస్తుంది జర్నీలు చేస్తుంటే. ఈవెన్ నేను ఇప్పుడు జర్నీ చేయలేకపోతున్నా, అసలు బస్సు జర్నీ అంటే లిటరల్ అమ్మ బాబరే అని అనిపిస్తుంది. బట్ ఈ ఏజ్లో వాళ్ళు జర్నీలు చేసి 2 బస్సులు ఎక్కేసి రావడం టూ టఫ్. బట్ వస్తారు మా కోసం పిల్లల కోసం అని చెప్పాలి. లిటరల్లీ మమ్మీ వాళ్ళైతే వన్స్ ఒకసారి మనకు పిల్లలు పుట్టాక మొత్తం పిల్లలకే ఎఫర్ట్ పెట్టేస్తారు. ఇంకా మనల్ని అయితే ఇట్లా సైడ్కి పెట్టేస్తారు అన్నట్టు. నీ గురించి కాదు వచ్చేది, పిల్లల్ని చూడడానికి. మనవరాళ్ళు అంటే అసలు వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళకంటే మన కడుపులో పుట్టిన వాళ్ళని బాగా అఫెక్షన్ లవ్ చాలా ఉంటుంది వాళ్ళకి.
మా మమ్మీని చూస్తున్నాను మాతో ఎప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు మా పిల్లలతో ఎలా ఉంటుంది అనేది. సో మమ్మీని స్టోర్లో కూర్చోబెట్టి సో కంప్లీట్గా వర్క్ అంతా చూసుకొని అండ్ ప్రింటర్స్ అవన్నీ తీసిచ్చేసి ఎంప్లాయీకి ఇచ్చేసి మమ్మీని అక్కడ కూర్చోబెట్టి అండ్ హాస్పిటల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈ మధ్య ఎవ్రీ మంత్ ఏమి వెళ్ళట్లేదు, 45 days ఆర్ అంతే, మోస్ట్లీ 45 days 2 monthsకి ఒకసారి చెకప్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ వెళ్ళిన ప్రతిసారి దానికి టెస్ట్లు చేయించుకోవాలన్నమాట. టెస్ట్ అయితే ఇంటి దగ్గరనే చేయించుకుంటాము. సో నార్మల్గా టెస్ట్లకి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేస్తే సో అవి రిపోర్ట్స్ తీసుకొచ్చుకొని నెక్స్ట్ హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసేసుకొని వెళ్తాం అనమాట. ఏంటో మేము స్టార్ట్ అయ్యాక వర్షం పడింది, కొంచెం చల్లగా అనిపించింది. ఆ ముందు 2-3 రోజులు బాగా వేడివేడిగా అనిపించుండే. సో హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయినాము. అండ్ థ్యాంక్ గాడ్ అక్కడ కూడా అంటే అపాయింట్మెంట్ తీసుకుంటాము ఒక 3-4 days ముందే కాల్ చేసి. బట్ ఎంతైనా అక్కడ కొద్దిగా మళ్ళీ తెలిసిన వాళ్ళు ఉంటేనే బెటర్, ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఒకప్పుడైతే 1 day ఫుల్ కంప్లీట్ 1 day పట్టేది. మార్నింగ్ ఎప్పుడు 10 బ్రేక్ఫాస్ట్ చేసి 10కి అట్లా వెళ్తే ఇంకా అప్పుడు మేడిపల్లిలో ఉండేవాళ్ళం, అది టూ లాంగ్. ఇంకా సో మేము వచ్చేసరికి 6-7 అట్లా అయ్యేది నైట్. అమ్మో నాకు ఇంకా అవ్వట్లేదు అసలు, చాలా టఫ్గా ఉంది అసలు. మళ్ళీ శ్రీ స్కూల్ నుంచి వస్తుంది అనేసి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మామయ్యనే ఎప్పుడో ఒకసారి కుదరకపోతే తప్పించి మోస్ట్లీ మామయ్యనే ఇంకా తీసుకెళ్ళడం జరిగిండే. సో మధ్యలో ఎప్పుడైనా కుదరకపోతే ఇంకా నేను అట్లా. సో ఈసారి అంటే ఏదన్నా ఎక్కువ మాట్లాడేది ఉంది, ఆ రిపోర్ట్స్ అటు ఇటుగా వస్తున్నాయి, కరెక్ట్గా రావట్లేదు, ఏదో ట్యాబ్లెట్ సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా చేంజ్ చేయాలి, లేకపోతే ఇంకా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చెప్పాలి, మాట్లాడాలి అని అంటే మాత్రం ఇంకా ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే. లేదు నార్మల్ చెకప్ అని అంటే ఇంకా మామయ్యనే అనమాట చూసుకుంటారు ఎక్కువ. సో వాళ్ళైతే లంచ్ చేసేసి ఎట్లా నైట్ ఈవినింగ్ అట్లా అవుతుంది. సో నేను వెళ్తే ఏంటంటే నాకు అక్కడ కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉండే, ఎంత తెలిసిన వాళ్ళు ఉన్నా వెయిట్ చేయాల్సిందే అండి లిటరల్లీ. బట్ ఈసారి మాత్రం నాకు హాస్పిటల్ ఎవ్రీ టైం వెళ్ళినా ప్రతిసారి ఎవరో ఒకరు గుర్తుపెట్టి మాట్లాడిస్తూనే ఉంటారు. ఈవెన్ నేను వెళ్ళకపోయినా మామయ్య అనిల్ వెళ్ళినా గుర్తుపడతారు. సో అలా ఈసారి ఫస్ట్ టైం అసలు టైం తెలియలేదు. అంటే మనకి నేను ఫాలో అయ్యే వాళ్ళు ఫాలోవర్స్ 2 sisters కలిసారన్నమాట. పాపం వాళ్ళ ఫాదర్ గురించి తిరుగుతున్న లిటర్ ఎంత బాధ అనిపించింది నాకంటే. బట్ గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అబ్బాయిలు లేరు, ఓన్లీ అమ్మాయిలే. సో అబ్బాయిలు ఉంటే ఇట్లా తిరగకపోయే వాళ్ళేమో, అమ్మాయిలైనా కూడా ఎవరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక కూతురు ఒకరు ఎక్కడ ఉంటే ఇంకో కూతురు ఇంకో స్టేట్లోనే ఉంటారు, ఇంకా మన తెలంగాణలో కూడా కాదు. సో అట్లా కానీ డాడీకి వాళ్ళ నాన్నకి ఇట్లా అవుతుంది అనగానే సంథింగ్ ఆయనకి ఏదో బ్రెయిన్ సంబంధించి రిలేటెడ్ అయ్యింది. సో చెకప్స్కి అనమాట. వాళ్ళ స్టోరీ వింటుంటే ఎంత బాగా అనిపించింది. వాళ్ళు నన్ను చూసి నన్ను చాలా బాగా మాట్లాడారనమాట, నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి హ్యాపీ ఏంటంటే వాళ్ళు మన అవుట్ఫిట్ వేసుకొచ్చారు, ఫ్రాక్. ఫస్ట్ చూడగానే ఇది మనదే లాగా అనిపిస్తుంది అని అనుకున్నా, బట్ ఎందుకు అడగడం అని ఊరుకున్నా అనమాట. దెన్ వాళ్ళే నన్ను చూసి మాట్లాడిచ్చారు. అలా ఆల్మోస్ట్ ఒక 1 hour తెలియకుండానే మాట్లాడేసామండి లిటరల్. ఒక హాస్పిటల్లో నాకు చిరాకు వస్తుంది అనమాట. అబ్బాయి ఎప్పుడని కంప్లీట్గా ఆల్మోస్ట్ నిల్చునే ఉంటాను నేనైతే, కూర్చోను. నాకు నిల్చొని ఉంటే పంపిస్తారు కదా అని ఒక థాట్తోని నిల్చొని ఏమైంది అని అడుగుతూనే ఉంటాను అనమాట అక్కడ ఉండి. లేకపోతే అది ఏదైనా ఎడిటింగ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాను. బట్ ఫస్ట్ టైం ఈసారి మొత్తం మాట్లాడుకుంటూనే ఉన్నాను, తను చెప్తూనే ఉంది, నేను చెప్తూనే ఉన్నాను. అండ్ శ్రీ స్టూడియో గురించి ఎక్కువ మాట్లాడాను, అవుట్ఫిట్స్ గురించి, వాళ్ళు వర్కింగ్, వాళ్ళ కొలీగ్స్, తను మన అవుట్ఫిట్స్ తీసుకొని వేసుకోవడము అండ్ క్వాలిటీ గురించి మాట్లాడము, ఇంకా ఇలా ట్రై చేయను అలా ట్రై చేయనని వాళ్ళు చెప్పడం, నేను చెప్పడం, అసలు తెలియకుండానే టైం అయిపోయింది. చాలా మంచి అనిపించింది. అంటే ఒక మన ఫాలోవర్తో అంతసేపు హాస్పిటల్లో స్పెండ్ చేసి మాట్లాడుతుంటే మంచిగా అనిపించింది అనమాట. దట్టు ఆ రోజు మన అవుట్ఫిట్ వేసుకురావడం ఇంకా సో హ్యాపీ. సో అట్లా ఇంకా హెల్త్ ఇష్యూస్ గురించి కూడా వాళ్ళ నాన్నకి జరిగింది, ఇంకా అనిల్కి జరిగింది. అసలు వాళ్ళు ఏ చోట్లలో హాస్పిటల్కి తిరిగారు, వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, ఏ మెడిసిన్ వాడారు, ఎన్ని డేస్ ఎన్ని ఇయర్స్ పట్టింది, అసలు కోలుకోవడానికి
అవుతుందా అవ్వదా, అసలు ఇది బ్రెయిన్ రిలేటెడ్ ఏమన్నా అయితే అసలు మళ్ళీ నార్మల్ అవుతారా లేదా, అసలు ఇలాంటివి చాలా మాట్లాడుకున్నాం. షేర్ చేశారు, తను కూడా షేర్ చేసింది. మోస్ట్లీ వీడియో చూసి ఉంటారు, అఫ్కోర్స్ లేట్గా పెడుతున్నాను. సో తన్ని కూడా అడిగాను, మీరు ఓకేనా వీడియోలో పడితే అని అన్నారు. ఓకే అన్నారు, కానీ బట్ నాకే ఎందుకో అనిపించి కొంచెం తన్ని హైడ్ చేస్తున్నాను అనమాట వీడియోలో. ఎందుకులే మళ్ళీ ఎవరికి ఎందుకు ప్రాబ్లం మన వీడియోస్ వల్ల అట్లా అనేసి. సో అట్లా వెయిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మాది ఫస్ట్ వచ్చేసింది. సో అట్లా డాక్టర్తో అంతా మాట్లాడాక సో వెంటనే ఇంకా వాళ్ళే ఎగ్జిట్ ఎంట్రీ అన్నీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. అది మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇంకా మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది. నేనైతే 5th ఫ్లోర్లో ఉండగానే బుక్ చేసేస్తాను అనమాట, కిందికి వెళ్ళేసరికి రెడీగా ఉంటుంది వెహికల్ అని, ఎందుకంటే కింద పెద్ద క్యూ ఉంటుంది కాబట్టి. సో అట్లా కంటిన్యూగా ఒక్క డే కూడా ఫ్రీ ఉండకుండా, ఒకరోజు ఇంట్లో, ఒకరోజు డాడీ వాళ్ళు వచ్చి, ఇంకో రోజు బయటికి నా గురించి నాకు నచ్చిన డే అట్లా బయటికి వెళ్ళి, అండ్ ఇంకొక రోజు అనిల్కి టైం, ఇంకోసారి శ్రీయుకి టైం. సో ఇట్లా ఒక వీక్ వ్లాగ్ అంతా ఇట్లా ఈ బిజీగా అయిపోయిందనమాట. సో డే ఇన్ మై వ్లాగ్ కూడా పెడదామని అనుకుంటున్నాను. శ్రీయు స్టూడియో నేను ఇంట్లో ఒకరోజు ఎట్లా మెయింటైన్ చేస్తాను అబ్బా అసలు అట్లా అనేసి ఐడియా ఉంటుంది. బట్ నేను వీడియో షూట్ చేసినా కూడా పెడతానా లేదా అని భయంగా, ఫోన్ గ్యాలరీ స్పేస్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది కదా, అదొక భయం అనమాట. సో ఇదండి ఈ వ్లాగ్ ముచ్చర్లు. సో అట్లా నైట్ యాజ్ యూజువల్ మేము ఎంత ఆగమాగం చేసినా కూడా ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. సో అందుకే ఇంట్లో ఎవరైనా ఒకరు ఉంటే నాకు కొద్దిగా పీస్ అనమాట. అబ్బా వెళ్ళగానే మళ్ళీ వంట చేయాల్సిన అవసరం లేదు, తిని హాయిగా పడుకోవచ్చు అనేసి ఒక రిలాక్సేషన్ ఉంటుంది. మనం హాస్పిటల్లో చేసిన పనే ఉంటుంది, ఆ కూర్చోవడం, ఆ వెయిటింగే పెద్ద ఇరిటేషన్, పెద్ద టార్చర్ అనిపిస్తుంది. లిటరల్ హాస్పిటల్ డేస్ అంటే అమ్మ బాబరే అని అనిపిస్తుంది నాకు. మీకు ఇట్లా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా హాస్పిటల్ డేస్లలో? అమ్మో హారబుల్, ఇంకో రావద్దురా బాబు. నేనైతే ప్రతిసారి మొక్కుకుంటా ఎవరికి పరిస్థితి రావద్దు, నాకు అస్సలు రావద్దు, ఎవరికి రావద్దు అని మొక్కుంటా. బట్ తలరాతలు చెప్పలేం కదా. సో అట్లా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.